ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రసవత్తరంగా కూడా మారుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలు వేస్తున్న పాచికలు కాపు లాంటి కీలక సామాజిక వర్గాల్లో చీలికలకు కారణమవుతున్నాయి. మరికొన్ని వర్గాలు అస్తిత్వ పోరాటానికి సిద్ధమయ్యేలాగా చేస్తున్నాయి. ఇక టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరిక దాదాపు ఖరారవడంతో పొలిటికల్ సిచ్యువేషన్ మరింత స్పీడ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు దేనికదే ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతూ ఉండడంతో ఏపీ రాజకీయం నాటకీయ పరిణామాలకు వేదికవుతోంది. కొన్ని రోజులుగా కాపులే కేంద్రంగా హీటెక్కుతున్న స్టేట్ పాలిటిక్స్ ఇప్పుడు మరో టర్న్ తీసుకున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభంతో ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు కాపు నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంచి రోజు చూసుకుని సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరుతారని చెప్పారు మిథున్ రెడ్డి. ముద్రగడకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. వైసీపీలో ముద్రగడ చేరికతో కోస్తా కాపుల్లో చీలికొచ్చినట్లు కనిపిస్తోంది. లేఖలతో ప్రశ్నలు సంధిస్తున్నా ఇప్పటికీ జనసేనకే మద్దతంటున్నారు హరిరామ జోగయ్య. పెద్దలంతా తలా ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తుండటంతో అసలు కాపులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. అయితే ముద్రగడ హరిరామ జోగయ్య వెంట కాపులు ఎవరూ లేరన్న కాపునాడు తాము అన్ని పార్టీలకు అతీతమని ప్రకటించింది. అమలాపురంలో డిక్లరేషన్ విడుదల చేసింది. అటు రాయలసీమలో బలిజలు అస్తిత్వ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఆ వర్గ నేతలు తిరుపతి ఎమ్మెల్యే సీటును స్థానిక బలిజలకే కేటాయించాలని జనసేన హైకమాండ్ను డిమాండ్ చేశారు. స్థానికేతరులకు ఇస్తే సహించబోమని స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయింది. ఢిల్లీ వెళ్లిన పవన్, చంద్రబాబు బీజేపీ పెద్దలతో తుది చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఏపీలో బీజేపీ పోటీ చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై స్పష్టత రానుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హైకమాండ్కు నివేదిక సమర్పించారు. అయితే ఏపీలో బీజేపీ వ్యవహారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళల్లోనే ఉంది. బీజేపీ అవసరమే లేదు, ఎందుకంటే బీజేపీయే వీళ్ళు బీజేపీలో ఉన్నారు. జగనన్న గారు బీజేపీలో ఉన్నారు, చంద్రబాబు గారు బీజేపీలోనే ఉన్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీలోనే ఉన్నారు. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో రోజుకో మలుపు తిరుగుతున్న ఏపీ రాజకీయం మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.